కార్తీక మాసం చాలైంది. నెల రోజులు పూజలు, వ్రతాలు, నోములు, ఒక్క పొద్దులు, అయ్యప్ప సాములు మాలలేసుడు సుత. అయితే దివిల పండుగ అంతా ఒకెత్తు, కొందరు చేసేది ఒకెత్తు. అందరిది అయిపోయినాక వాళ్ళది చాలైతుంది. ఇంకా ఊరిచ్చుడొద్దు కానీ సీదా వార్తలకు పోదాం పండ్రి. అక్కలు బతుకమ్మలు ఎత్తుకొచ్చినట్టు అన్నలు జోడెద్దులు పట్టుకొస్తున్నారు. హన్మకొండ జిల్లా సీతంపేటలో నేతకాని కులస్తుల దీవిల సంబరాలు. మరి 3 రోజుల పండుగల ఫస్ట్ నాడు మట్టితోటి జోడెద్దులు చేసి కేదారేశ్వర నోమును వస్తారు. జోడెద్దులకు పిండి వంటలతో అలంకారం చేసి గులాలు చల్లిండ్రు. రెండో నాడు ఇట్లా ఊరేగింపుతోటి సంబురంగా కోలాటాలు ఆడుకుంటూ చెరువు కట్టకు తీసుకొచ్చిండ్రు. జోడెద్దులకు వేసిన పిండి వంటలు ఒకరికొకరు తినిపించుకొని రంగులు చల్లుకొని చెరువులో నిమజ్జనం చేసిండ్రు. తుంకు పట్టినాక రేపు బతుకమ్మను ఆడుతాం. బతుకమ్మను ఆడినాక మళ్ళా నైటు దేవుణ్ణి ఎత్తుకుంటాం. పాడి పంటలు మంచిగా ఉండాలి, వ్యవసాయం మంచిగా సాగాలని గిట్ల చేస్తారట. నిన్నయాల కాదు, తాత ముత్తాతల కాంచెల్లి గిట్లనే నడుస్తుంది మరి.